సార్ మీరు 50 సంవత్సరాల సినీ ప్రయాణం, ఎన్నో విజయాలను చూస్తున్నారు. అంటే మీ ముందు ఒక సినిమా నంబర్స్ గురించి మాట్లాడడం అంత భావ్యం కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏందంటే, మొన్న 'కలేజా' సినిమా రిలీజ్ అయినప్పుడు 10,00,00,000 దాకా కలెక్షన్ చేసింది. అండ్ 'అతడు' సినిమా నంబర్స్ పరంగా ఎంత రేంజ్‌కెళ్తదని మీరనుకుంటున్నారు? దాని గురించి నేనేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. సార్, ఎందుకంటే మనం చేయాల్సిన కృషి మనకి మొదటి నుంచి కూడా మాది అదే. సార్, నీ కృషి నువ్వు చెయ్యి. సార్, ఫలితం గురించి ఆలోచించొద్దు. గీతలో చెప్పిన వాక్యం. సార్. కృష్ణ పరమాత్ముడు చెప్పింది. అందుకని మా కృషి మేము చేస్తున్నాం. హ్మ్. మళ్ళీ పాత సినిమాలాగా కాకుండా కొత్త సినిమాలాగా ఉండేటట్టుగా హ్మ్. అన్ని టెక్నికల్‌గా కూడా దాన్ని బాగా డెవలప్ చేసి చేస్తున్నాం. అది డెఫినెట్‌గా సక్సెస్ అవుద్ది. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ళగా అది దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఉన్నారంటే ఆ! సార్. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం వెళ్ళి బిగ్ స్క్రీన్ మీద అనుకుంటారు వాళ్ళ యంగర్ జనరేషన్. అంతే కదా సార్. పైగా ఒకసారి చూసి ఆనందం పొందాలండి. పైగా 'మహేష్ బాబు' ఫ్యాన్స్ కూడా ఆకలి మీద ఉన్నారు సార్. ఆకలి మీద. ఎందుకంటే వాళ్ళకి ఇంకో 2 ఇయర్స్ దాకా సినిమా రాదు. సినిమా రాదు. 'రాజమౌళి' గారి సినిమా రాజమౌళి ఎలాగో సినిమా రిలీజ్ అయ్యేదాకా రాదు. అవును. అందుకని ఇదే ఆ లోటు ఈ సినిమా తీరుస్తుంది. అంటే ఖచ్చితంగా మంచి మంచి సినిమా అవుద్ది. అందరూ చూస్తారు ఒకసారి. సార్. మళ్ళీ థియేటర్‌కి వెళ్ళి చూద్దాం ఒకసారి సార్. అనే ఆలోచన వస్తుంది.